మీల్స్ చపాతీ రోటీ కాకుండా సంతృప్తిగా రైస్ కూడా తినవచ్చు. డాక్టర్ రైస్, షుగర్ ఫ్రీ రైస్, డాక్టర్ రైస్, డయాబెటిక్ రైస్, షుగర్ పెంచని బియ్యం, డాక్టర్ రైస్. నా పేరు డానియల్ అన్న. రాత్రి వచ్చి చిరుతపులి 4 కుక్క పిల్లలను చంపేసి 2 తినేసి వెళ్ళిపోయింది. 2 కుక్క పిల్లలు ఇక్కడే పడి ఉన్నాయి మా తమ్ముడి ఇంటి పక్కన. మొన్న నైట్ అయితే మా ఇంట్లోకి వస్తుంది. నేను నైట్ అంతా నిద్రపోకుండా కాపలు కాసుకుంటూ వాటిని అలాట్ చేసుకుంటున్నా. ఈ చిరుతపులి చాలా అంటే ఊరు మొత్తం ఇట్లా ఊరు చివర ఉంటున్నాం కాబట్టి మాకు రక్షణ లేదు. ఫస్ట్ వాటికి ఏదైనా కంచె వేయడమా లేదంటే దాన్ని తీసి పట్టుకొని పోయి ఎక్కడన్నా బంధించడమన్నా మాకు చేయాలి. అధికారులు చర్య తీసుకొని ఈ యొక్క చిరుతపులిని రాకుండా చేయాలని మేము కోరుకుంటున్నాం అన్న ప్రజల తరఫున. రాత్రి కుక్కలు 2 పులి వచ్చి కుక్కలను పట్టుకొని పోయింది ఇంటి పక్కల, మా తమ్ముడు వాళ్ళ ఇంటి పక్కల. మేము బయటికి పోవాలన్నా భయమే, పిల్లలు ఆడుకోవాలన్నా భయమే. 5 గంటలకు పోతాం మేము డ్యూటీకి. పిల్లలు లేచి తిరుగుతారు. అటప్పుడు మేము వచ్చి పట్టుకున్నా కానీ దిక్కు లేదు. ఎవరు ఉంటారు? పెద్దవాళ్ళం పనికి పోతున్నాం. మాకు రక్షణ కలిగించండి. చుట్టూ చెట్లే, ఏం కాని రావు, ఏమున్నది కూడా తెలియదు. మాది ఇక్కడ మా ఇంటి దగ్గరే. మేము డైలీ నైట్ బయటికి వెళ్ళాలన్నా ఇక్కడ ఉండాలన్నా పిల్లలతో ఇబ్బంది అవుతుంది. డైలీ కుక్కలను కూడా తింటున్నాయి. మొన్న కూడా మా తమ్ముడు వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చింది, అక్కడ కూడా చూసినాం. మళ్ళీ నైట్ రాత్రి ఈరోజు కూడా 10 కుక్క పిల్లలు ఉంటే 4 కుక్క పిల్లలు తినేది అండి. మరి ఇక్కడ మేము ఉండాలా భయంతో ఉంటున్నాం. మేము ఇంట్లో దగ్గర లేస్తే పనికి వెళ్ళిపోయే వాళ్ళం. నైట్ పిల్లలు 9 అయితే మేము వచ్చేసరికి నైట్ పిల్లలు ఒక్కళ్ళే ఉంటారు ఇంట్లో. మరి మాకేమైనా రక్షణ కల్పించండి. ఈ పులి వచ్చింది, మేము బయటకు వచ్చే లోపలే కుక్క పిల్లలు అక్కడ తింటున్నాయి. మేము వచ్చి చూసే లోపలే తినేసి వెళ్ళిపోయినాయి. అవతల వాళ్ళు వచ్చి ఎప్పుడు ఆటో పెట్టుకునే వాళ్ళు ఆ రోజు కానీ పెట్టుకోలేదు. నైట్ వాళ్ళు చూసి మాకు చెప్పారు. మేము చూసి వెళ్ళిపోయే లోపలే అది తినేసి అది అక్కడికి లాక్కెళ్ళింది. పులి వచ్చింది మా ఇంటి ఈడికి వచ్చింది మా పులి. ఎన్ని కుక్క పిల్లలు తీసుకెళ్ళింది? అవి 10 కుక్క పిల్లలు అయితే మొత్తం 4 తిన్నాయి, 3 ఉన్నాయి. మీరు పెంచుకునేవేనా అవి? పెంచుకునే ఏం కాదన్నా, మామూలుగానే రేకుల కిందనే పెట్టుకుంది. మేము అప్పుడప్పుడు దానికి అన్నం వేయటం కానీ చూడటం కానీ పిల్లలు ఇక్కడికి వచ్చి ఆడుకోవటం కానీ వాటితో బాగుండేది. అది సడన్గా వచ్చేసి తినేసింది. మాకు ఇక్కడ భయంగా ఉంది. ఇది అడవి ప్రాంతంలో, మాకు మళ్ళా బాత్రూమ్ పోవాలన్నా ఇబ్బంది. మరి మా పిల్లలు మేము వదిలేసి మేము డ్యూటీలకు వెళ్తున్నాం. మరి మా పరిస్థితి ఏంటి? ఎవరో ఒక న్యాయం చేయాలి కదా, మాకు రక్షణ చేయండి ఎవరొకరు. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.